తెలుగు సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరుకున్న ఆయన కొన్ని తరాలను ప్రభావితం చేశారు. ప్రతిభ, కష్టం, తెలివితేటలుంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరని నిరూపించారు మెగాస్టార్. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు వెండి తెరపై అడుగుపెట్టారు. దాదాపు 46 ఏళ్లుగా తన నటన, డాన్స్, ఫైట్స్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ప్రయాణంలో చిరంజీవిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో అందుకున్న అవార్డులు, రివార్డులను పరిశీలిద్దాం. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కోనిదెల వెంకట్రావు, అంజనాదేవిలకు జన్మించారు చిరంజీవి. ఆయన పూర్తి పేరు కోనిదెల శివశంకర వరప్రసాద్. ఆయనకు తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి వెండి తెరపై అడుగుపెట్టగా ప్రాణం ఖరీదు మూవీ ముందుగా రిలీజ్ అయింది. 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రస్థానం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 155 చిత్రాల్లో నటించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. 46 ఏళ్ల కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం చిరంజీవిని సత్కరించింది. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇంద్ర సినిమాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే తెలుగు సినిమాకు అందించిన సేవలకు గాను 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు మెగాస్టార్. కెరీర్లో 9 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2002లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును, 2024లో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు. ఇవి కాకుండా ఐఫా ఉత్సవం, సైమా అవార్డ్, సంతోషం అవార్డ్స్, జీ సినీ అవార్డ్స్ ఆయనను వరించాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో కలిక్కితురాయిగా నిలిచిపోయేటువంటి అవార్డు ఒకటుంది. అదే గిన్నీస్ బుక్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ బుక్ లో స్థానం సంపాదించాలని అనుకుంటారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చి గౌరవించింది. 156 చిత్రాల్లో 537 పాటలతో 24,000 స్టెప్పులు వేసినందుకు గాను చిరంజీవికి గిన్నీస్ బుక్ లో స్థానం దక్కింది. 2024 సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. వీటితో పాటుగా 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచిన చిరంజీవిని కేంద్ర ఆర్థిక శాఖ సమ్మాన్ అనేటువంటి పురస్కారంతో సత్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. ₹1 కోటి పైగా పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు మెగాస్టార్. అలా చిరంజీవి కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ప్రతిష్టతను మరింత పెంచాయి.